హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో మనము విటమిన్ డెఫిషియన్సీ అని చూస్తూ ఉంటారు. లైక్ విటమిన్ లోపము అని అంటూ ఉంటారు. ఈ విటమిన్ లోపం అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే విటమిన్ డెఫిషియన్సీస్లో మనకి ఎక్కువగా కనిపించే డెఫిషియన్సీ వచ్చేసి B12 డెఫిషియన్సీ. అయితే వైటమిన్ B12 అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉండాల్సిన దానికంటే, అంటే 200 కంటే తక్కువగా ఉన్నట్టుగా అయితే మనం దాన్ని వైటమిన్ డెఫిషియన్సీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఈ వైటమిన్ డెఫిషియన్సీలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఈ వైటమిన్ B12 అనేది చాలా ఎసెన్షియల్ హార్మోన్ అనమాట. ఇట్ ఈస్ అ వాటర్ సాల్యుబుల్ హార్మోన్. సో ఈజీగా మన బాడీలో డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది, మన బ్లడ్లో తొందరగా కలిసిపోతూ ఉంటుంది. సో ఈ వైటమిన్ B12 యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా అయితే మెయిన్గా ఏంటి అంటే వీక్నెస్ అనేది చాలా తొందరగా, ఏ చిన్న పని చేసినా కూడా తొందరగా అలసిపోతూ ఉంటారు. దానితో పాటు తొందరగా అంటే మర్చిపోతూ ఉంటారు. ఒక ఫోన్ ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర వెతుకుతూ ఉంటారు. లైక్ చాలా అంటే ఇది వరకటితో కంపేర్ చేసుకున్నట్టుగా అయితే మెమరీ చాలా వీక్గా ఉంటుంది, తొందరగా మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు మౌత్లో అల్సర్స్ అవుతూ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అరికాళ్ళల్లో, అరిచేతుల్లో తిమ్మిర్లు, మంటలు కూడా ఉంటుంది. ఈ తిమ్మిర్లు, మంటలు రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి B కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే నర్వ్ షీత్ అంటే మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. దానివల్ల తొందరగా కాళ్ళు తిమ్మిర్లు ఉండడం, నంబ్నెస్ ఉండడం, మొత్తము అంటే మొద్దుబారినట్టుగా అనిపించటం, కొంచెం పని చేసినా ఫోన్ కొద్దిసేపు చేతిలో పట్టుకున్నా కూడా వాళ్ళకి తిమ్మిరి అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనుకుంటారు. అంటే మెడ దగ్గర నరం కంప్రెస్ అవ్వటం వల్ల ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అని అనుకుంటుంటారు. ఇది ఒక కారణం అయినప్పటికీ కూడా B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కాళ్ళులో కానీ కొంచెం చల్లనీళ్ళలో పెట్టగానే వెంటనే కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఒక గంట సేపు నిల్చొని పని చేసినా కూడా కాళ్ళంతా మంటలుగా అనిపించడం, అలాంటివన్నీ కూడా ఈ B కాంప్లెక్స్ డెఫిషియన్సీలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవటానికి ఏంటి అంటే బేసిక్ వైటమిన్ B12 టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మనకి B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంటుంది. B కాంప్లెక్స్ డెఫిషియన్సీ కనుక ఉన్నట్టుగా అయితే దానివల్ల ఏంటి అంటే ఇంజెక్షన్స్ ఫామ్లో కానివ్వండి, లేదంటే ట్యాబ్లెట్ ఫామ్లో కానివ్వండి, మెడిసిన్స్ తీసుకుంటారు. లైక్ తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ గట్ అనేది B కాంప్లెక్స్ని అబ్జార్బ్ చేసుకోలేదు. దానివల్ల కూడా వీళ్ళకి B కాంప్లెక్స్ డెఫిషియన్సీ అంటే ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా B కాంప్లెక్స్ తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి B కాంప్లెక్స్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా జరిగి వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. లైక్ ఏంటి అంటే ఎలాంటి ఫుడ్స్లో ఉంటుంది అంటే లైక్ మనకి అవకాడోలో, లేదంటే బ్రెజిల్ నట్స్లో, బ్లూబెర్రీస్లో, మిల్క్ ప్రోడక్ట్స్లో, నాన్ వెజిటేరియన్స్ వచ్చినట్టుగా అయితే ఫిష్లో, మీట్లో, రెడ్ మీట్లో, ఎగ్స్లో, వీటన్నిట్లలో కూడా B కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇది తీసుకున్నప్పటికీ కూడా డెఫిషియన్సీ ఉన్నట్టుగా అయితే అసలు వీళ్ళకి డెఫిషియన్సీ రావడానికి గల కారణం ఏంటి అనేది కరెక్ట్గా అనలైజ్ చేసి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆర్టిఫిషియల్గా B కాంప్లెక్స్ తీసుకోకుండా న్యాచురల్గా ఫుడ్ ద్వారా మనము B కాంప్లెక్స్ని బాడీలో అబ్జార్బ్ అయ్యడానికి మెడిసిన్స్ ఇస్తాం. దీనివల్ల వాళ్ళకి ఫర్దర్గా సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందికి చూసినట్టుగా అయితే డయాబెటీస్ పేషెంట్స్లో B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది. లైక్ డయాబెటీస్ వల్ల కూడా కాలికాళ్ళల్లో మంటలు అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ వాళ్ళకి ఏంటి అంటే మంటలు, తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళల్లో కరెక్ట్గా మనం కనుక B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండి B కాంప్లెక్స్ ఇచ్చినట్టుగా అయితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంతమందిలో మనకి లంబార్ స్పాండిలైటిస్ అంటే సియాటికా అని అంటాం అన్నమాట. ఈ సియాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల కూడా ఒక కాలు లాగడం, ఒక కాలు మంటగా అనిపించటం, కాలు బరువెక్కినట్టుగా ఉండటం అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా మనం B కాంప్లెక్స్ ఇవ్వటం వల్ల కొద్ది వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.